హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక గార్డెన్ బ్లాగ్ తోటి మీ ముందుకైతే ఒక వీడియోని తీసుకొచ్చేసాను అనమాట. సో ఈరోజు నేను నా గార్డెన్లో కరివేపాకు మొక్క అలానే అల్లం ఎలా పెంచుతున్నాను, నేను వాటికి ఏమి ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను, అవి ఎలా హెల్తీగా గ్రో అవుతున్నాయి నేను మీకైతే చూపించబోతున్నాను. అండ్ చూడండి, ఇదైతే కరివేపాకు మొక్క అనమాట. నేను దీన్ని పెట్టి కూడా 1 year అయిపోయింది. సో నేను ఇక్కడైతే వీటికి సరిగా ప్రాపర్ కేర్ అయితే తీసుకోలేదు, బట్ ఇప్పుడు రీసెంట్గా కేర్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేశాను కాబట్టి చాలా హెల్తీగా అయితే గ్రో అవుతుంది. చూస్తున్నారు కదా. సో ఈ పైన టిప్స్ అనేటివి మనము ప్లగ్ చేసేస్తే బ్రాంచెస్ అనేటివి చక్కగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇంతకు ముందు అసలు నేను వీటిని ఏం సరిగా పట్టించుకున్నందుకు మొక్క ఇలానే ఉంది. ఇప్పుడైతే చాలా హెల్తీగా గ్రో అవుతుంది. ఇది నేను ఒక 2 weeks బ్యాక్ తీసిన వీడియో, అండ్ ప్రెజెంట్ ఎలా ఉందో కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో కరివేపాకు మొక్కకి నేనైతే నెలలో ఒక్కసారన్నా పుల్లటి మజ్జిగ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. సో దానివల్ల ఇది చాలా హెల్తీగా అయితే గ్రో అవుతుంది. అండ్ నెక్స్ట్ దీని పక్కనే నేను ఇక్కడ అల్లం అయితే నాటానండి, రైజోమ్స్, జింజర్ రైజోమ్స్ అయితే నాటాను అనమాట. ఇది నేను మే నెలలో నాటాను. సమ్మర్లో నేను 1 kg అల్లం అయితే తీసుకున్నాను. సో అవి నేను అలా బయటనే ఒక వెజిల్లో పెట్టేసి గాలికి అలా ఉంచేసాను అనమాట. ఒక 1 weekకి వాటికి ఇట్లా రైజోమ్స్ వచ్చినందుకు నేను అవన్నీ కూడా తీసి కట్ చేసి నీళ్ళల్లో ఒక నైట్ అంతా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని అయితే నేను పెట్టాను అనమాట సాయిల్లో. సో ఎంత బాగా గ్రో అయినాయో చూడండి. ప్రతి పెట్టిన అల్లం కూడా మొక్కగా మారింది. ఇది ఒక పాట్లోనే అండి. దగ్గర నేను చాలా అయితే పెట్టాను. చూస్తున్నారు కదా, 1 2 3 4 5 6 7 దగ్గర ఒక 10 వరకు ఉన్నాయి అన్నమాట. వీడియో అయితే అంత పూర్తిగా తీయలేదు. అండ్ వీటి పక్కన ఇంకా కొన్ని పాట్స్ అయితే ఉన్నాయి. అందులో కూడా నేను అల్లం అనేది పెట్టాను అనమాట. అందులో కూడా చక్కగా మొలిచాయి. అండ్ హైట్ కూడా చూస్తున్నారు కదా, ఎంత పొడవుగా పెరిగాయి, ఎంత హెల్తీగా ఉన్నాయో. సో దీనికి కూడా నేను ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను తరచుగా. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, నేను కిచెన్ వేస్ట్ని వాటర్లో ఉంచేసి 1-2 days వాటిని ఫిల్టర్ చేసి నేను దాంట్లో వాటర్ అనేది కలిపి వీటికి ఇస్తాను. అండ్ అలానే ఎప్పుడైనా పుల్లటి మజ్జిగ కానీ తరచుగా బియ్యం కడిగే నీళ్ళు, పప్పులు కడిగే నీళ్ళు కూడా నేను వీటికి ఇస్తూ ఉంటాను, ఎగ్స్ బాయిల్ చేసినవి. అండ్ ఇది వచ్చేసి పైన బాల్కనీలో అండి కాకరకాయ. ఇంతకు ముందు కూడా నేను ఈ బ్లాగ్ అయితే పెట్టాను. అసలు కాకరకాయలు అయితే చాలా వస్తున్నాయండి, ఫీమేల్ ఫ్లవరింగ్స్, కానీ అవి ఫ్రూట్గా మారట్లేదు. రీజన్ వచ్చేసి నేను వీడియోస్లో సెర్చ్ చేస్తే పాలినేట్ అవ్వట్లేదు అనమాట. హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నాను, బట్ స్టిల్ అవి పండిపోతున్నాయి. అండ్ నేనైతే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్ పాట్స్ అయితే ప్లాంట్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బీస్ వచ్చి వాటిని పాలినేట్ చేస్తాయి అని. సో అలా అయినా ఇవి ఫ్రూట్గా మారుతాయేమో చూద్దాం. సో ఇది అండి ఈరోజు వ్లాగ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇంకా వీడియోస్ అయితే నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఇంకా చాలా వీడియోస్, చాలా మొక్కలు అయితే ఉన్నాయి. సో అన్నీ కూడా నేను ఒకటి వీడియో అయితే తీసి పెడుతూ ఉంటాను. నేను మల్బరీ ప్లాంట్ కూడా అండ్ బ్లూబెర్రీ ప్లాంట్ కూడా ఆన్లైన్లో బుక్ చేశాను. అది కూడా వచ్చినాక నేను వీడియో అయితే చేస్తాను. సో నా వీడియోస్ అయితే తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.